సినిమా ఇస్ బియాండ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ లిస్ట్ చాలా బాగా నచ్చుతుంది. మూవీ రికమెండేషన్స్ చాలా ఛానల్స్ ఇస్తున్నాయి, బట్ మన ఛానల్లో ఉన్న రికమెండేషన్స్ ఏంటంటే ప్రతి సినిమా మెయిన్లీ ఇంగ్లీష్, నేను ఇప్పుడు చెప్పబోయే ఇంగ్లీష్ సినిమాలు నరనరాలు ఎక్కిపోయే సినిమాలు ఇస్తాను. సో డోంట్ మిస్ ద లిస్ట్, కంప్లీట్ వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మూవీస్ అండ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 మాయసభ. ఇది వైఎస్ఆర్ గారి అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ అని మాత్రం చూస్తే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు, బట్ అలా చూడొద్దు. ఒక హై గోల్స్ ఉన్న ఒక 2 ఫ్రెండ్స్, వాళ్ళ జర్నీ, వాళ్ళు పాలిటిక్స్లో ఎలా ఎంటర్ అయ్యారు, ఒక సిచ్యువేషన్ 1975 ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ వాళ్ళిద్దరిని ఎలా కలిపింది, వాళ్ళు ఎలా ఫర్దర్ వాళ్ళ పొలిటికల్ జర్నీ ఎలా కలిసి చేశారు అండ్ ఎలా రైవల్స్ అయ్యారు అని తెలుసుకోవడానికి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్షిప్ స్టోరీ అని చెప్తాను, మోర్ దాన్ ఏ పొలిటికల్ స్టోరీ. సో డోంట్ మిస్ ఇట్, చాలా బాగుంది. దేవకట్ట గారి ఇస్ బ్యాక్. అండ్ ఆ తర్వాత తమిళ సినిమా తలైవన్ తలేవి, తెలుగులో సార్ మేడం అని కూడా ఉంది, బట్ నేను రికమెండ్ చేస్తాను తమిళ్లో చూడమని. ఎందుకంటే విజయ్ సేతుపతి గారు అండ్ నిత్య మీనన్ గారు ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్. సినిమా కేవలం నన్ను మొత్తం చూసేలా చేసి ఎంటర్టైన్లా చేసింది కేవలం విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్. అండ్ విజయ్ సేతుపతి గారి వాయిస్ అండ్ యాక్టింగ్, సో బెటర్ వాచ్ ఇన్ తమిళ్. అండ్ నెక్స్ట్ 2 మిస్ రెట్రో అండ్ కింగ్డమ్. ఓకే ఏంటి ఈ 2 సినిమాలు చెప్తున్నాడు, ఫ్లాప్ సినిమాలు కదా 2 అని మీరు అడిగి ఉండొచ్చు, బట్ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, మెయిన్లీ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక సినిమాలో బ్లాక్ బాస్టర్ ఎలిమెంట్స్ రైటింగ్లో అన్నీ ఉన్నా కానీ ఎందుకు ఒక సినిమా మీడియోకర్లా మిగిలిపోతుంది అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్. రెండిట్లో కంపేర్ చేస్తే రెట్రోనే నాకు చాలా నచ్చింది. కింగ్డమ్ మెయిన్లీ రిమైండెడ్ మీ ఆఫ్ కెప్టెన్ మిల్లర్. ధనుష్ కెప్టెన్ మిల్లర్ అని ఒక సినిమా తీశారు 2 years బ్యాక్ అనుకుంటా. ఆ కెప్టెన్ మిల్లర్లో కూడా అంతే, సినిమాలో బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిన ఎవ్రీ ఎలిమెంట్ ఉంటుంది, బట్ స్టిల్ మూవీ అంత ఇంప్రెసివ్గా అనిపించదు. సో బ్లాక్ బాస్టర్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటే సరిపోదు, బట్ స్టిల్ సంథింగ్. రైటింగ్ అంటే ఇదొక్కటే కాదు, రైటింగ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు రెట్రో అండ్ కింగ్డమ్ 2 సినిమాలు చూడండి. ఓకే, ఫైనల్లీ అసలైన లిస్ట్. అసలుకి నేను ఈ వీడియో చేసింది రీజనే ఈ లిస్ట్ మీకు ఇవ్వడానికి. ఇంగ్లీష్ మూవీస్లో నెంబర్ 1 మిషన్ ఇంపాసిబుల్ ద డెడ్ రికనింగ్ పార్ట్ 2. ఎస్, సినిమా అంత అందరికీ ఎక్కలేదు, నచ్చలేదు. ఎస్, ప్రీవియస్ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ అని అంత ఉండదు, బట్ ఇలాంటి యాక్షన్ మూవీస్, ఇలాంటి యాక్షన్ స్టార్తో చాలా రేర్గా చూస్తాం. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఫిలిం, పర్సనల్గా నాకు హర్రర్ మూవీస్ అంటే ఇష్టం లేదు, హర్రర్ మూవీ జాన్రాకి నేను పెద్ద ఫ్యాన్నే కాదు, అంటిల్ నేను ది ఓమెన్ అనే సినిమా చూసేంత వరకు. సో హర్రర్ మూవీస్ అంటే ఇలా కూడా ఉంటాయా? ప్రెజెంట్ నేను మీకు రికమెండ్ చేయబోయే సినిమా ఏంటంటే బ్రింగ్ హర్ బ్యాక్. ఇది ఆస్ట్రేలియన్ ఫిలిం అండ్ ఈ సినిమా డైరెక్టర్స్ ఎవరంటే ఒక యూట్యూబర్స్, వాళ్ళు టాక్ టు మీ అనే సినిమా కూడా తీశారు. బ్రింగ్ హర్ బ్యాక్ ఇస్ ఏ పైన్ చిల్లింగ్, నర్వ్ చిల్లింగ్, ఎవ్రీ బాడీ చిల్లింగ్ అని చెప్తాను నేనైతే. ఏంటంటే ఇది రెగ్యులర్ హర్రర్ మూవీ కాదు, బట్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పెయిన్ఫుల్ స్టోరీ, చాలా పెయిన్ఫుల్ స్టోరీ. అండ్ నెక్స్ట్ మూవీ ఏంటంటే యాక్చువల్గా మూవీ కాదు, సిరీస్. ఏంటి ఆ సిరీస్ అంటే మాబ్ ల్యాండ్. యాక్చువల్గా ఈ సిరీస్ నాకు తెలిసింది లోకేష్ కనగరాజ్ ఇంటర్వ్యూలో వల్ల. లోకేష్ కనగరాజ్కి ఈ సిరీస్ చూశాక నిద్ర పట్టలేదంట. అది ఎందుకు నాకు అర్థమైంది. కూలీ లాంటి యావరేజ్ స్క్రిప్ట్స్ రాసి మాబ్ ల్యాండ్ లాంటి ఒక టెరిఫిక్ రేటింగ్ ఉన్న సిరీస్ చూస్తే అంతే ఉంటుంది. సో ఆ సిరీస్ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. మెయిన్లీ గ్యాంగ్స్టర్ జానరా ఫ్యాన్స్ ఒక లవ్ గురించి, ఒక రిలేషన్షిప్స్ గురించి ఇన్ డెప్త్గా, ఒక లైఫ్ గురించి ఇయర్లో నన్ను పర్సనల్గా హార్ట్ వార్మింగ్గా చేసిన సినిమా ఏంటంటే మెటీరియలిస్ట్. సో మిస్ అవ్వద్దు. అండ్ ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ వార్ఫేర్. రాసి పెట్టుకోండి, ఆస్కార్స్కి చాలా నామినేట్ అవుతుంది ఈ సినిమా. లిటరల్లీ ఒక వార్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, మోడర్న్ మిలిటరీ వార్. అదేంటో మీకు సినిమాలో చూస్తే తెలుస్తుంది. లిటరల్లీ వాళ్ళతో పాటు ఆ హౌస్లో కూర్చుంటారు అంతే వార్ టైంలో. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ సారీ బేబీ. మెయిన్లీ గర్ల్స్ అండ్ లేడీస్ ఈ సినిమా మీరు చూడాలి ఖచ్చితంగా, మీకు పర్సనల్గా చాలా కనెక్ట్ అవుతుంది. ఉమెన్ టెల్లింగ్ ఉమెన్ స్టోరీస్ అనే కాన్సెప్ట్ నేను నమ్ముతాను. అండ్ వాళ్ళు చెప్పే ఉమెన్ స్టోరీస్ చాలా ఒక మేల్ పర్స్పెక్టివ్లో నుంచి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఒక హ్యూమన్, ఒక మనిషిలోని ఇన్నర్ థాట్స్, ఒక ఉమెన్లోని ఇన్నర్ థాట్స్ అండ్ అడల్ట్ హ్యూమర్ చాలా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇట్ బిలాంగ్స్ టు ఫ్లీబ్యాగ్ యూనివర్స్, సో మిస్ అవ్వద్దు. అండ్ లాస్ట్ రికమెండేషన్ ఏంటంటే, నాకు ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలని లేదు, జస్ట్ చూడండి అంతే, F1. అండ్ ఇలాంటి రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.